స్టార్ట్ నుంచి. సో లేదు, నవాబ్ కెఫే కరెక్ట్గా యాప్ట్గా కనిపిస్తుంది ఆ టీజర్ చూసినప్పుడు. అండ్ ఇప్పుడు శివకందుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా అందరికీ బిగ్ థ్యాంక్ యూ అండ్ వామ్ వెల్కమ్. సో చాయ్వాలా అనే పేరుతో మా జర్నీ స్టార్ట్ అయింది ఈ ఫిల్మ్తో. ఒక చిన్న సినిమాకి ఎనీ బిట్ ఆఫ్ పబ్లిసిటీ ఈజ్ లూజింగ్ దట్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ఈజ్ యాక్చువల్లీ అ పెయిన్ఫుల్ థింగ్ అండి. సో ఎంతో కొంత మా చాయ్వాలా అనే టైటిల్ రిజిస్టర్ చేయడానికి మేము చేసిన టీజర్ కానివ్వండి, లేకపోతే మా సాంగ్ కానివ్వండి, ప్రేక్షకుల దగ్గరికి కొంతవరకు తీసుకెళ్ళగలిగాము. ఆ ప్రాసెస్లో వీ హ్యాడ్ టు ఎన్కౌంటర్ అ స్మాల్ రోడ్ బ్లాక్. బట్ ఆల్సో వీ ఫర్మ్లీ బిలీవ్ దట్ మనం ఒక సినిమా చేసినప్పుడు ఒక బోర్డ్ దట్ ఈస్ విత్ ఇన్ ఇండియా, వాళ్ళ రూల్స్ అండ్ వాళ్ళ గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలి. సో అవుట్ ఆఫ్ ప్యూర్ రెస్పెక్ట్ టు ద బోర్డ్ వీ హ్యాడ్ టు చేంజ్ ద టైటిల్ అండి. అయితే కొన్ని థింగ్స్ నేనంటే ఈ ప్రెస్ మీట్కి దారిలో వస్తున్నప్పుడు నాకు ఒక చిన్న థాట్ ఇట్ జస్ట్ స్ట్రక్ మీ. సో నేను ఐ ప్లే అ క్యారెక్టర్ కాల్ రాజా అండి ఈ ఫిలింలో. సో ఆ రాజా అనే క్యారెక్టరు బేసిక్గా తన డెస్టినీని నమ్ముతాడు. మేబీ అనుకోకుండా అలాగే ఈ సినిమాకి కూడా మేబీ ఇట్ జస్ట్ ఫౌండ్ ఇట్స్ డెస్టినీ అని అనుకోవాలి. నాకు ఎందుకంటే ఫస్ట్ టైం నారేషన్ ఇచ్చినప్పుడు అండ్ ఫస్ట్ డైలాగ్ వర్జన్ డ్రాఫ్ట్ ఇచ్చినప్పుడు డైరెక్టర్ ప్రమోద్ పెట్టిన పేరు నవాబ్ కెఫే. నా దగ్గర ఇప్పటికీ ఆ పీడిఎఫ్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రమోద్ కాంటాక్ట్ ఇప్పటికీ చాయ్వాలా అని మేము అనౌన్స్ చేసి చాయ్వాలా అని మేము బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇన్ మై ఫోన్ ప్రమోద్స్ కాంటాక్ట్ ఇస్ ప్రమోద్ హర్ష నవాబ్ కెఫే అనే ఉంటుంది. సో మేబీ డెస్టినీ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అని అనుకోవాలేమో. సో యా అండి, ఐ మీన్ అన్డౌటెడ్లీ ఈ రోడ్ బ్లాక్ వాజ్ డెఫినెట్లీ అ డిసప్పాయింట్మెంట్, బట్ ఎక్కడో అక్కడ సర్టన్ డిలేస్, సర్టన్ కాన్సిక్వెన్సెస్ దే యాడ్ టు అస్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్ అండ్ మేబీ అది మన మంచికేనేమో అని అనుకోవాలి. సో నవాబ్ కెఫే అని ఏ టైటిల్తో అయితే ఫస్ట్ స్క్రిప్ట్ రాయడం జరిగిందో ఆ టైటిల్తో మేము ముందుకు వస్తున్నాము. సో ది ఇంటెన్షన్ బిహైండ్ నేమింగ్ ద ఫిల్మ్ చాయ్వాలా ఎర్లియర్ వాజ్ టు బేసిక్లీ రిఫ్లెక్ట్ ది మెయిన్ ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ అండి. అంటే బేసిక్లీ తన క్యారెక్టర్ ఆర్క్ని రిఫ్లెక్ట్ చేద్దాము అని అనుకున్నాము. దెన్ లేటర్ సమ్హౌ అంటే నవాబ్ కేఫ్ అని ఇనిషియల్గా అనుకున్నప్పుడు ది హోల్ ఐడియా వాజ్ దట్ ఒక ఫాదర్ అండ్ సన్స్ ఇమోషన్ దట్ రివాల్వ్స్ అరౌండ్ క్యాఫే అని అనిపించింది. సో నవాబ్ కేఫే అనే టైటిల్ రిఫ్లెక్ట్స్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. మేబీ చాయ్వాలా అనే టైటిల్ ఆ ప్రొటాగనిస్ట్ని, ఆ డ్రైవ్ని డిస్క్రైబ్ చేసేదేమో, బట్ నవాబ్ కేఫ్ అనే టైటిల్ మాత్రం ఇట్ డిఫైన్స్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. సో ఇది కూడా ఒక చాలా యాప్ టైటిల్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ ఎంటైర్ జర్నీలో నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ అవర్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు అండి. అంటే ఆయన డెబ్యూ సినిమాకి జనరల్గా ఎంతో కొంత పబ్లిసిటీ మీద డబ్బులు ఖర్చు పెట్టి, సినిమా మీద ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక రిలీజ్ డేట్ అనుకున్న తర్వాత ఇలాంటి ఇది రావడము, ఎలాంటి ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ జనరల్గా ఇలాంటిది అలవాటు లేని ప్రొడ్యూసర్కి వాళ్ళు జనరల్గా డిసప్పాయింట్ అయిపోతారండి. బట్ ఈయన ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. నాకు ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి ఒక ఇష్యూ వచ్చింది అని నాకు తెలిసినప్పుడు ద ఫస్ట్ ఫోన్ కాల్ ఐ రిసీవ్డ్ వాజ్ ఫ్రమ్ అవర్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు. ఆయన ఫోన్ చేసి అసలు ఏం వర్రీ అవ్వద్దు, మనము వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి ఏదైతే ఒరిజినల్ ప్రమోషన్ ప్లాన్ ఉందో దాంట్లో 1% కూడా చేంజ్ చేయకుండా అదే ఎంతూజియాజంతో మనం ముందుకెళ్దాము అన్న ఫస్ట్ పర్సన్ యాక్చువల్లీ వెంకట్ గారు. సో దానికి హీ రియలీ డిజర్వ్స్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. అండ్ ఎప్పుడైతే సినిమా టైటిల్ చేంజ్ అయిందని అన్నామో ఆ చేంజ్ని అట్లీస్ట్ టు ఫైట్ ఫర్ ద కాజ్ ఆయన చాలా కష్టపడ్డారు, చాలా ఈమెయిల్స్ రాశారు, బాంబే సెన్సర్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వెనక్కి వచ్చారు. సో హీ పుట్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ఐ హోప్ విత్ ద న్యూ రిలీజ్ డేట్ 20th February ఆయన ఎఫర్ట్స్ అన్ని పే ఆఫ్ అవ్వాలి. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ది యాక్టర్స్ అండి. ఎప్పుడైతే రాజీవ్ కనకాల గారు కానివ్వండి, లేకపోతే మా రాజ్ కుమార్ కాసిరెడ్డి గారు కానివ్వండి, వాళ్ళందరికీ ఇది చెప్పాము. దే వర్ వెరీ డిసప్పాయింటెడ్ అండ్ దే సెడ్ నో మ్యాటర్ వాట్, న్యూ టైటిల్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, కొత్త టైటిల్తో మళ్ళీ ఫ్రెష్గా ప్రమోషన్ స్టార్ట్ చేద్దాము, ఎలాంటి సపోర్ట్ మా నుంచి కావాలన్నా మేము చేస్తామన్నారు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు ఆల్ ది యాక్టర్స్ ఇన్ ద ఫిలిం. మా హీరోయిన్ తేజు, రాజీవ్ గారు, కాసిరెడ్డి గారు, ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ అస్ ఇన్ దిస్ జర్నీ. అండ్ అలాగే మా చాయ్వాలా అని టైటిల్ అనౌన్స్ అయ్యి ఇది వెనక్కి వెళ్ళామని తెలియగానే చాలామంది మీడియా మిత్రులు కూడా ఫోన్ చేసి మేమంతా మీకోసం ఉన్నాము, డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ ద న్యూ టైటిల్, వీ విల్ హెల్ప్ రిజిస్టర్ ద టైటిల్ విత్ ఇన్ ద పబ్లిక్ అని చాలా సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు ది ప్రింట్ అండ్ డిజిటల్ మీడియా. Ma has cataract. Do you know a good clinic? Everyone knows about it. Everyone knows about it. How are the doctors? Best in class. Just like you. Aww. Will they look after me properly? Yes, with love and care. Can they do LASIK surgery?
Yes, easily with the best machines. Will surgery take a lot? So I hope we find audience on the new date, which is 20th February. And నవాబ్ కేఫ్ అనే కొత్త పేరుతో అదే ఎంతూజియాజంతో అదే ఎనర్జీతో అదే ఆనెస్టీతో మిమ్మల్ని కలుస్తాము. 20th Feb, see you at the cinemas, and grateful for all your support and to the audience, to the media, and everybody who supported us in this journey. My entire cast and crew మొత్తానికి for standing by us in a situation like this. So 20th February, see you in cinemas. Thank you. థ్యాంక్ యూ శివ గారు. అండ్ టీజర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ వాళ్ళందరూ కూడా మీరు అడుగుతారు కదా నైట్ ఎక్కడున్నావురా అంటే స్ట్రాటజీ మీటింగ్స్ అనడం కానీ లేకపోతే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అడగడం కానీ అవన్నీ కూడా మీమ్స్ అన్నింటిలో కూడా అదే ఉంది. లేదు 10 సార్లు చూసిన తర్వాత ఓకే చెప్పాను అన్నవి ఇవన్నీ కూడా ఫుల్